చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ నామ ఘనత కొరకై నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ ఈ పునరుద్ధాన దినాన జ్ఞాపకం చేసుకున్న నీ దయను, కనికరమును, కృపల కొరకై స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో శక్తి కలిగిన బలమైన నీ స్వరాన్ని విని మా ఆత్మలను రక్షించుకొనుటకు అపారమైన నీ ప్రేమను, దయను, కనికరమును కుమ్మరించినందుకు స్తోత్రాలు. మీరు చూపిన ఎనలేని ప్రేమ కొరకై సాగిలపడి స్తుతిస్తున్నాము నాయనా. మేమందరము నీ పిల్లలము. బలమైన నీ వాక్కు చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కనికరము చేత ఆదరించి పునరుద్ధానములో నీ జీవములో పాలు పంపులిచ్చి నీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు నాయనా. 1 యోహాను పత్రికలో నుండి 1వ అధ్యాయము 5వ వచనంలో నుండి మాతో మీరెంతో తేటగా మాట్లాడుతున్నా నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, ఈరోజు కూడా నీ కనికరము చేత మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగానే మాలో ఉన్న చీకటిలో నుండి వెలుగులోకి మేము నడిపించబడినట్లుగా కృప దయచేయండి. నీ ఆత్మచేత, వాక్కు చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసై నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి స్థిరపరిచి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, మనందరం కూడా కూర్చుందాం. పరిశుద్ధ లేఖనాల నుంచి మన ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దయా, కనికరము మనలందరినీ దర్శించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆ వాక్యాన్ని మళ్ళొకసారి చదువుకుందాం. మేము ఆయన వలన, జాగ్రత్తగా ఒక్కొక్క వచనం వెనక ఉన్న దేవుని యొక్క సంగతులన్నిటినీ కూడా మనం పరీక్షించి పరిశోధించాలి. ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆయన వలన వినాలి. ఇక్కడ మనం వినేది వేరు, ఆయన వలన వినేటువంటి సత్యము వేరు. ఈ రోజుల్లో చాలామందికి మనం వినటం అనే అలవాటు చాలామందికి ఉంది. కానీ ఆయన వలన వినిన సంగతులు ఈ రోజున దేవుని యొక్క స్వరాన్ని మనం వింటున్నాం. ఆయన వలన వినేటువంటి జీవితం కావాలి. ఇక్కడ చూడండి నాన్న, యోహాను సువార్తలో ఒక మాట ఉండాలి. 6వ అధ్యాయము 5:43, 6:43, ఎక్కడ 45 చూడండి నాన్న. తండ్రి వలన విని నేర్చు. రైట్. ఎన్నో వచనం అది? 45వ వచనం. 6వ అధ్యాయము 45వ వచనం కూడా జాగ్రత్తగా వినండి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు. ఇప్పుడు చూడండి, వారందరూ కూడా దేవుని చేత బోధించబడతారు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక. ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది గనక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. గమనించారా? విన్న తర్వాత మన జీవితంలో కావాల్సింది ఏంటంటే నేర్చుకోవాలట. చూడండి,
విన్నావా అంటే విన్నాము అనే మాటే చెప్తాం మనందరం. అవునా కాదా? కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి, శ్రద్ధగా వినండి. విన్న తర్వాత మన జీవితంలో కనపడవలసినటువంటి అంశం ఏంటంటే నేర్చుకోవాలంట. పోనీ వినేది ఏ మాటలు అంటే దేవుని మాటలు వింటున్నావు. ఆయన నీతో మాట్లాడుతున్న దినాలు, ఆయన నిన్ను దర్శించు కాలు. చూడండి, ఆయన మనతో ఉండి మనతో మాట్లాడుతూ ఆయన మాటలు వినాలి. రెండవది నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. విని నేర్చుకోకుండా ఉంటే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొద్దకు రావటం అంటే నువ్వు మందిరానికి రావటం అని కాదు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాయి, మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. ఇప్పుడు దేవుని దగ్గర నువ్వేం నేర్చుకున్నావు అని ఒక ప్రశ్న అడిగితే చెప్తారా? రాత్రి ఇసాకుని అడిగాను, ఎవరైనా చదువు ఎందుకు అని అంటే, నీ దగ్గర సమాధానం చెప్పడానికి లేఖనాలు నేర్చుకోవాలి కదా. చదువు ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న నువ్వు ఎందుకు అడగలా? ఇసాక్, చదువు పుస్తకాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఎందుకు అడగలా? సర్వప్రకృతులు, భూమి ఆకాశములు, వీటన్నిటినీ బేస్ చేసుకొనే ఎడ్యుకేషన్ అంతా వచ్చింది. ఈ ప్రపంచాన్ని సృష్టించకపోతే నీకు ఎడ్యుకేషన్ లేదు. ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవడానికి దాని మీద ఆధారపడడం నీకు తెలుసు. కానీ ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త, ఆయన మీద ఆధారపడితే ఎన్నడైనా సిగ్గుపడనిస్తాడా? సమాధానం చెప్పలేవా ఇసాక్? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? అంటే ఈ రోజున నేర్చుకోకపోతే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. అంటే నేర్చుకోవడం అనేది ఎంత విలువైందో పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నా ఎవరికీ మనసు లేదు. పుస్తకాలు చదువుకోవడం తెలుసు, లోక సంబంధమైన వార్తా పేపర్లు చదువుకోవడం తెలుసు, దాన్ని గ్రహించడం తెలుసు. కానీ దేవుని వాక్యాన్ని చదువుకొని నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. పిచ్చి భక్తి నేర్చుకొని నాశనం అయిపోయి నరకానికి వెళ్ళమాకండి. నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు, నేర్చుకో, ప్రాక్టీస్ చెయ్యి, 1-2 సార్లు చూడు. గమనించారా? కొంచెం మనసు దగ్గర పెట్టుకొని దైవిక విషయాలు లోబడ్డం నేర్చుకోండి. విన్న తర్వాత నువ్వు నేర్చుకోకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? కలిపి చెరిపేస్తావు. వాక్యాన్ని కలిపి చెరిపేసుకుంటావు. యోహాను సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు, బాబు మీరు కలిపి చెరపమాకండి, మీకు తోచిన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకోవద్దు. దేవుడు ఏమనలే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నానులే అనమాక. నువ్వు నేర్చుకోకుండా మందిరానికి వెళ్ళడం కుదరదు. పిల్లలు పాఠాలు నేర్చుకోకుండా వాడిని బడికి రానిస్తారండి? పిల్లోడు పాఠాలు నేర్చుకోవట్లేదు అనుకోండి, రానిస్తారమ్మా మా స్వార్థమ్మా? ఏయా కృష్ణ, రానిస్తారా? ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? అయ్యా నేర్చుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? దిగ్విజయంగా తలోపటంలో నెంబర్ 1 కిలాడి దొంగలం. నేర్చుకోవటం అంటే ఏంటి? నువ్వెన్నడూ మర్చిపోకుండా ఉండాలి. నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండాలి. ఇప్పుడు వాక్యంలోంచి అయ్యా విశ్వాస జీవితం ఎలా చేయాలంటే రాయపు గారు చెప్తారండి. వాక్యంలో ఉన్న విషయాలు చెప్తారా? నేర్చుకోవాలా, విన్నాం. విన్నవాడు ఎన్నడూ కూడా దేవుని యొద్దకు రాలేడని వాక్యం చెప్తుంది.
విని నేర్చుకున్నవాడు దేవుని యొద్దకు వస్తాడు. అప్పుడు కదా నీకు దేవునికి రిలేషన్ స్టార్ట్ అయ్యేది. ఈ రోజున వాక్యాన్ని నమ్మేవాళ్ళు లేరండి. ఎవడికాడే తన మనసుని నిన్ను మోసం చేసే నీ మనస్సాక్షిని నమ్ముకొని చాలా దర్జాగా ఐఆమ్ ఫైన్, నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాను. బిడ్డలారా, నువ్వు నేర్చుకోకుండా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేవు. ఇప్పుడు యోహాను దేవుడు మాట్లాడేటువంటి విషయాలను నేర్చుకున్నాడు. ఈరోజు వెలుగు గురించిన 5 గుణ లక్షణాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం గత కాలంలో వెలుగులో చీకటి ఉండదు, ఆ చీకటి అంటే అర్థం ఏంటంటే అబద్ధము అని మనం చదువుకున్నాం. వెలుగులో అబద్ధము ఏమాత్రం ఉండదు. ఈ వెలుగు ఈ లోక సంబంధమైన సూర్యచంద్ర నక్షత్రాలు కాదు, ఈ వెలుగు పరలోక సంబంధమైన వెలుగు. పరలోక సంబంధమైన వాటికి 2 గుణాలు ఉంటాయి. ఒకటి వెలుగు గుణం ఉంటుంది, అంటే లోకానికి వెలుగుగా ప్రకాశించే గుణం ఉంటుంది. రెండవది వెలుగుకు గుణాలు ఉంటాయి, అంటే స్వభావం ఉంటుంది, తత్వం ఉంటుంది, ఆయన గుణ లక్షణాలు ఉంటాయి. వెలుగంటే ఉత్తగా వెలుగు కాదండి. ఇప్పుడు చూడండి, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఆయన అగ్ని స్తంభముగా ముందుండి నడిపించాడు. ప్రభుదాసయ్య వింటున్నావు నాన్న? వినకపోతే నష్టం నీకే. ఎక్కడి నుంచి వస్తాయో ఆ బాధలు నొప్పులన్నీ వాక్యం వినే టయానికి వస్తాయి. మరి ఆ దెయ్యం భలే పని చేస్తుంది. ఇప్పుడు ముచ్చట్లాడండి, తెల్లవారులైనా సరే నోరుకి నరం లేని 4 నొప్పులు ఉండవు, బాధలు ఉండవు. 4 నొప్పులు ఉంటాయి. అయ్యా కావాలంటే మా ఎబినేజర్ దగ్గర ట్రైనింగ్ అవ్వచ్చు. నరం లేని 4ని 24 గంటలు ఎట్లా వాడాలో మా ఎబినేజర్ ట్రైనింగ్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వెలుగు గుణాలను మనం, ఇది 3వ సెక్షన్. వెలుగు గురించి ఒక 5వ వాక్యం నుంచి, 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనము వెలుగు గుణాల గురించి చూస్తున్నాము. ఇది 3వ సెక్షన్. ఈరోజు దేవుని దయ ఎంత గొప్పదంటే, నీ దేహాన్ని సహకరించేటట్టు చేయకపోతే నువ్వు ఇక్కడ కూర్చోలేవు. నీకు దేవుడు కృప అనుగ్రహించకపోతే ఈ స్వరాన్ని వినలేవు. విన్న తర్వాత దీన్ని గ్రహించుకొని దేవునికి భయపడాలంటే నువ్వు ఖచ్చితంగా లోబడి తీరాలా. ఇది దేవుడు నీకు కృపనిస్తే తప్ప నీకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు భయపడాల్సింది ఏంటో తెలిసిన, వింటున్నాను కానీ నేర్చుకోవట్లేదనే భయపడాలి. ఈ రోజుల్లో భయపడేవాళ్ళు లేరండి. టైంపాస్ కార్యక్రమాలన్నీ సంఘం అని పేరు బోర్డే తప్ప, వెలుగని తెల్లని వస్త్రాలు చూపించుకోవడమే తప్ప వెలుగు సంబంధమైన గుణాలు మనం సంపాదించుకున్న దాఖలాలు కనపట్ల. నేనేం మాట్లాడాలా? చివరికి ఒక్కళ్ళనైనా సిద్ధపరుస్తానో లేదో అని కూడా బాధ ఉంది, దిగులుంది. ఇది చిన్న విషయాలు కాదండి. మనందరం కూడా చాలా తేలిగ్గా అనుకునే విషయాలు కాదు. వెలుగు అనంటే వెలుగు సంబంధమైన ఆయన ప్రకాశించే వెలుగే. చూడండి, సీనాయి పర్వతం మీదకి మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ముఖం కూడా ప్రకాశించినని రాయబడింది. వెలుగులో 2 గుణాలు. ఆయన ప్రకాశించే వెలుగు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన వెలుగే. రెండవది ఆయన వెలుగు సంబంధమైన గుణాలు. ఇప్పుడు వెలుగు అనంటే ఏంటో తెలిసిన, వెలుగు అనే విషయాలు మనందరం కూడా ఒక 5 గుణాలు మనం చూద్దాం. గత కాలంలో కూడా చాలా విషయాలు మనం చూసాం. ఈరోజు వెలుగుకి ఉన్నటువంటి గుణాలను మనం చూద్దాం. మొట్టమొదటిది, వెలుగుకు ఉన్న గుణం ఏంటంటే జీవము. నెంబర్ 2 నిత్య జీవము.
జీవము, నిత్య జీవం. ఈ రెండిటికి తేడా ఏంటి? జీవానికి నిత్య జీవానికి తేడా ఏంటి? నిత్య జీవము అనేదేమో మనుషుని కొరకు దేవుడిచ్చినటువంటి మరణము లేని జీవితమే నిత్య జీవితం, నిత్య జీవం. జీవము అంటే ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా జీవము కలిగి ఉంటుంది. ఇప్పుడు చూడండి, జంతువులకు కూడా ప్రాణం ఉంది, పక్షులకి ప్రాణం ఉంది, మనుషులకి ప్రాణం ఉంది. కానీ జంతువులకి పక్షులకి ఉన్న జీవం వేరు, మనుషునికి అనుగ్రహించబడిన జీవం వేరు. మనుషునికి అనుగ్రహించబడిన జీవము నిత్య జీవము, అంటే మరణము లేని జీవాన్ని దేవుడిచ్చాడు. గమనించారా? దీనికి విరోధంగా పనిచేసేది ఏంటో తెలిసిన? నిత్య జీవానికి జీవానికి విరోధంగా పనిచేసేది మరణము, నిత్య మరణము. మరణం అంటే ఏంటి? జంతువులు, పక్షులు, చలరాశులు ఇవన్నీ కూడా మరణిస్తాయి. నిత్య మరణం అంటే ఎవరికి? మనుషునికి నిత్య మరణం. చూడండి, అయితే మనుషుడు నిత్య జీవంలో ఉండాలి లేదా నిత్య మరణంలో ఉండాలి. నిత్యానిత్యము ఉండేటువంటి రెండు. ఒకటి నిత్య నరకము, రెండవది నిత్య పరలోకం. ఈ రెండు నిత్యానిత్యం ఉంటాయి. మీరు ఎక్కడో ఒక చోట ఉండాలి. అయితే నిత్య జీవంలో ఉండాలి లేదా నిత్యానిత్యమైన మరణంలో, పాతాళంలో ఉండాలి. ఈ రెండు ప్లేసుల్లో ఎక్కడ ఉంటారో మనల్ని మనమే జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ప్రతి దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి విషయాలు ఉన్నాయి. చూడండి, జీవము, మరణము. జీవన మరణాలు నీకేం కావాలో కోరుకో, చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వెలుగుకున్నటువంటి గుణాలు ఏంటంటే జీవము అని రాయబడింది. ఇది మొట్టమొదటిది. రెండవది సత్యము, అంటే ట్రూ. ఇది మన మైండ్ ద్వారా పనిచేసేటువంటిది. సత్యాన్ని నువ్వు నీ మైండ్తో ఆలోచించి గుర్తుపట్టి స్థిర నిశ్చయత కలిగి నువ్వు అంగీకరించాలి సత్యాన్ని. దీనికి ఆపోజిట్ ఏంటి? లైస్, అబద్ధం. గమనించారా? ఈ అబద్ధానికి ఉన్నటువంటి బలం ఏంటో తెలిసిన? భక్తిహీనులందరి కడుపులో నుంచి పుట్టినప్పటి నుంచి కూడా అబద్ధపు ఆత్మ. ఎవరు? అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. వాని యందు సత్యమే లేదు. చూసారా? అపవాదిలో సత్యం ఉండదు. గమనించారా? ఇది రెండవది. మూడవది, ఈ వెలుగులో ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది, నీతి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. గమనించారా? పరిశుద్ధతకు వెలుగుకున్నటువంటి గుణాలు ఇవి. మూడవది పరిశుద్ధత, నీతి, విశ్వాసం ఉంటుంది. దానికి ఆపోజిట్ ఏంటి? పాపము, దుర్నీతి, తిరుగుబాటుతనం. గమనించారా? ఎప్పుడు కూడా ఏదో ఒకటి నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయితే జీవానికి సంబంధించినటువంటి వెలుగు గుణాలన్నా నిన్ను ఏలుబడి చేయాలి, లేదంటే మరణానికి సంబంధించినటువంటి పాపము, దుర్నీతి, తిరుగుబాటు, అవిధేయత అయినా పనిచేయాలి. వీటిల్లో నువ్వు దేనికి అప్పగించుకుంటే అది పనిచేస్తుంది. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన నువ్వు దేనికి అప్పగించుకొని బ్రతుకుతున్నావో దాని సంగతులు తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు ఇక్కడికి. హరికథలో, బుర్రకథలో వినటానికి నువ్వేం రాలా. అయితే నువ్వు వెలుగు గుణాలన్నా కలిగి ఉండాలి, లేదా చీకటి మరణానికి సంబంధించిన గుణాలన్నా కలిగి ఉండాలి. ఇది మూడవది. నాలుగవది ప్రేమ. ఇట్ ఈస్ ద గాడ్స్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్. ఇది దేవుని యొక్క
ప్రేమను సూచిస్తూ ఉంది. ప్రేమకు విరోధంగా పనిచేసేది ఏంటిది? ద్వేషం, అసూయ, కలహము, మత్సరాలు. ఇవన్నీ కూడా ద్వేషానికి ప్రేమకు విరోధంగా పనిచేస్తాయి. మీరు సువార్తలు చదవండి. 4 సువార్తల్లో యేసు ప్రభు ప్రేమ చూపిస్తుంటే దేవుని వాక్యం తెలిసినటువంటి పాస్టర్స్, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా కూడా క్రోధాన్ని, ద్వేషాన్ని, అసూయని చూపించారు. ఇది 4వది. 5వది విజన్, అంటే చూపు, ఆత్మ సంబంధమైన చూపు. దానికి విరోధంగా పనిచేసేది ఏంటి? ఆత్మ సంబంధమైన గుడ్డితనం. గమనించారా? ఈ 5 అంశాలు రాశాను. కనీసం నాకు తెలిసి ఇది 3-4 గంటలు పడుతుంది. ఒక్కొక్క వివరణ దేవుని ఎదుట నేర్చుకొని తెలుసుకోవాలంటే 3-4 గంటలు పడుతుంది. వింటాం, మరి నేర్చుకునేది ఎప్పుడు? నేను అడుగుతున్నాను, మన మైండ్ విన్న వాక్యాన్ని గురించి ధ్యానం చేస్తుందండి? అసలు అంత టైం ఉందంటవా? నీ మట్టి దేహానికి తిండి, వస్త్రాలు, సోకులు, ఎచ్చులు, ఇల్లు, వాకిళ్ళు, టీవీలు, సినిమాలు, ఫోన్లు తప్ప ఏమైనా ఉంటాయా? మన మైండ్లో ఈ వెలుగు సంబంధమైనటువంటి ఈ గుణాలను మనం నేర్చుకోవాలి. వెలుగులో ఏముంటుంది? జీవం ఉంటుంది. వెలుగులో ఏముంటుంది? సత్యం ఉంటుంది. వెలుగులో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. వెలుగులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. వెలుగులో ఏముంటుంది? విజన్ ఉంటుంది. వెలుగు ఉంటుంది. కన్నులను వెలిగించే, ఆత్మీయ నేత్రాలను వెలిగించేటువంటి వెలుగు ఉంటుంది. ఇప్పుడు ఈ వెలుగు ఎవరెవరు అంటే దేవుడు వెలుగు, యేసుక్రీస్తు వెలుగు, మనందరం వెలుగు, ఆయన వాక్యము వెలుగు. ఇప్పుడు వెలుగు అంటే ఈ గుణాలన్నీ మనలో ఉంటాయి, యేసుక్రీస్తులో ఉంటాయి, దేవునిలో ఉంటాయి. అర్థమైందండి? వాక్యంలో ఉంటాయి. ఇప్పుడు వాక్యంలో ఉన్న ఒక జీవితాన్ని నువ్వు నేర్చుకుంటే ఆ వెలుగు సంబంధమైన గుణాలు నీ జీవితంలో ఉంటాయి. ఇప్పుడు వెలుగు లేదంటే అక్కడ ఏముండి ఉంటుంది? ఖచ్చితంగా చీకటే ఉంటుంది. ఇప్పుడు చూడండి, వెలుగు అంటే ఏంటో, వెలుగు స్వభావము లేకపోతే వెలుగు స్వభావానికి ఉన్నటువంటి గుణాలు ఏంటో ఇప్పుడు యేసుక్రీస్తులో కనపడాలి. అలాగే తండ్రి అయిన దేవునిలోనూ కనపడాలి, మనలోనూ కనపడాలి, వాక్యంలోనూ కనపడాలి. ఇప్పుడు వెలుగు సంబంధమైన గుణాలు ఉన్నాయా? ఇప్పుడు నేను 5 చెప్పాను ఈరోజు. గత లాస్ట్ సెక్షన్లో, అంతకుముందు సెక్షన్లో చాలా విషయాలు చెప్పాం. మాట ఇచ్చి తప్పనటువంటి జీవితమే వెలుగు సంబంధమైన గుణాలు. గమనించారా? దేవునికి మొక్కుబడి చేసుకొని చెల్లించడమే వెలుగు సంబంధమైన గుణాలు. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవటమే వెలుగు సంబంధమైన గుణాలు. ఆయన సత్యమును అనుసరించి నడవటమే వెలుగు సంబంధమైన గుణాలు. పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండటమే వెలుగు సంబంధమైన గుణాలు. ఇవన్నీ గత లాస్ట్ సెక్షన్లో, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఇంకా తొవ్వే కొందుకు వస్తున్నాయండి. 5వ వచనం ఒక్కదాన్ని వివరించడానికి సరిపోయేటట్టు ఉంది మనకి జీవితం. ఒక 5వ వచనంలో ఉన్న వెలుగు అనే మాటను గురించి నేర్చుకోవడానికి, వెలుగుకి చీకటికి ఎంత తేడా ఉంది అనే విషయాలు నేర్చుకోవడానికే మనకి కాలం, సమయం పడుతుంది. ఈ రోజున మనందరం కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి, నేర్చుకోండి. ఊరికే నేను దేవుని దగ్గరికి వెళ్ళాను అంటే, గుడికి వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళాను అనమాక. నువ్వు నేర్చుకుంటే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళలేవు. నేర్చుకునే స్వభావాన్ని, గ్రహించే స్వభావాన్ని, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే కనీసం ఆత్మ సంబంధమైన మాటను నువ్వు ఎదురు చెప్పలేకపోతున్నావంటే నేను నిన్నేమనాలే? ఎబెనెజర్కి ఒక స్వభావం ఉంది. వాక్యానుసారంగా మాట్లాడే దమ్ము కూడా దేవుడు ఇస్తున్నాడు ఆ పిల్లోడికి. నేను చూస్తున్నాను కొన్ని విషయాలు. నేను మీ గురించి ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నాను? చూడట్లా. మీరు నాతో సహవాసం చేయట్లా. చేస్తే కదా తెలిసేది. నీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగితేనే కదా నీకు తెలిసేది.
ఎబెనెజరు కుటుంబం వాళ్ళు ప్రతిరోజు 2 గంటల ఉపదేశం వింటున్నారు. నేను పిచ్చోడినై సాక్ష్యం చెప్పట్లే. వెలుగు సంబంధమైన విషయాల్లో సహవాసం ఉండాలి. ఖాళీ దొరికితే దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడే తీరిక ఎవడుకుంది? ఉద్యోగాలు, పనులు చేసుకోవటం, జానడ పొట్టకయ్యే ఖర్చు మాత్రం విపరీతంగా పెట్టుకుంటాం. ప్రతిరోజు ఒక కన్ను గురించి ఎలా పనిచేస్తుందో చెప్తున్నానండి ఆ కుటుంబానికి. ఒక కోపం ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను ప్రతిరోజు. అదొక గంట, ఇదొక గంట, రోజుకి 2 గంటలు వాక్యం చెప్తున్నాను నేను. ఎవ్రీడే ఎత్తుకుంటున్నారు. అయ్యా ఎక్కడున్నారు? అయ్యా వాక్యం చెప్తారా? అయ్యా పెన్ను నోట్స్ పట్టుకొని కూర్చుంటున్నావయ్యా అడుగుతారండి. అడిగేవాళ్ళు ఉన్నారా? నేను ఎవరి గురించి సాక్ష్యం చెప్పగలను? చెప్పండి. నేహాల్ వచ్చి అయ్యగారు నాకు ఏదైనా వాక్యం చెప్పండి అని అడుగుతావా? రోజు 1 గంట రారదు. టైం ఉండదండి. పిల్లలకి టైం ఉండదు, పెద్దోళ్ళకి టైం ఉండదు, ఎవరికి టైం ఉండదు. ఎలా నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు? చదవండి. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం చదువునానా. సువార్త. ఆయనలో జీవముండెను. ఇప్పుడు చూడండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉందంట, ఆ జీవము వెలుగుగా ఉందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వెలుగంటే ఏంటి? వెలుగంటే ఏంటి? జీవము. ఇప్పుడు ఒక విషయం చెప్పనా? ఈ వెలుగు సంబంధమైనటువంటి జీవము చేత నువ్వు నడిపించబడకపోతే నువ్వు ఖచ్చితంగా చీకటివే. లేకపోతే చీకటి అంటే మరణము, అబద్ధము. గమనించారా? ఇప్పుడు వెలుగు గుణాలకి ఏముంది? జీవం ఉంది. మొట్టమొదట ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి ఏం సంపాదించుకోవాలో తెలిసినా? జీవాన్ని సంపాదించుకోవాలి. జీవం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మన లైఫ్ షెడ్యూల్ ఏంటి? మీరు మీ అతిక్రమముల చేత, మీ పాపముల చేత చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు మన బ్రతుకులో చచ్చిన జీవితం ఉంది, కానీ బతికున్నామన్న పేరు మాత్రం ఉంది. బతికే ఉన్నాం మనందరం, కానీ అంతరంగ పురుషుడు చనిపోయిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఒక వ్యక్తిని నిత్య జీవం కొరకు ఆ వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో జీవం కలుగుతుందట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వెలుగు కనుక మన దగ్గరికి రాకపోతే జీవం కలుగుతుందండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, వెలుగు సంబంధమైన జీవాన్ని నువ్వు దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్నావా? ఏమోనండి, నేనేం చెప్పలేను. ఇప్పుడు యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనం చదువునానా. నికోదేము గురించి రాయబడిన మాట. అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యం అంటే ఏంటి? మరణము లేనిది, జీవము కలిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి జీవము గల దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ అనుభవం ఉండాలి అండి? ఏ అనుభవం ఉండాలి?
నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అర్థమైందండి? ఒక వ్యక్తి 3 రకాల బాప్తీసాలు పొందాలి. లేఖనాలు చెబుతుంటే వినేవాడు ఎవడుంటాడు చెప్పండి? పరలోకం జీవం కలిగింది, పరలోకంలో జీవం ఉంటుంది, మరణం ఉండదు. అక్కడ నిత్య జీవము, పరలోకంలో ఏముంటుంది? నిత్య జీవము. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలో తెలిసినా, నువ్వు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. మూడవది ఏంటి? అగ్ని బాప్తిస్మం, అంటే శ్రమల బాప్తిస్మము. ఈ వాక్యాలు ఎక్కడున్నాయి? మొదటి మత్తయి సువార్తలో 3:11. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేను నీళ్ళలో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను. ప్రభుదాసయ్య, ఒకడు నీటి మూలంగాను, రెండవది పరిశుద్ధాత్మలోను, అగ్నితోను, మూడవది 3 రకాల బాప్తీసాలు తీసుకోకుండా నీవు జీవంలోకి వెళ్ళలేవుగా. ఏవండి, దేవుడు జీవన మరణాల గురించి, నిత్య జీవం, నిత్య మరణం గురించి, పాతాళం గురించి మాట్లాడుతుంటే మనుషుడికి అర్థమైందంటే, డబ్బుల గురించి మాట్లాడు, లోన్ల గురించి మాట్లాడు, మనిషికి అర్థమైంది. ఉద్యోగాల గురించి మాట్లాడు, మనిషికి అర్థమైంది. వెండి బంగారాల గురించి మాట్లాడు, మనిషికి అర్థమైంది. చూడండి, క్షయమైపోయే వస్తువుల్లో ఎక్కడ కూడా మహిమ ఉండదు, వెలుగు ఉండదు. ఇప్పుడు సూర్యుడు క్షయమైపోతాడు ఒక రోజున, సూర్యుడిలో వెలుగు ఉండదు. దేవుని యొక్క ముఖ కాంతి వచ్చి సూర్యుడి మీద పడితే సూర్యుడిలో నుంచి వెలుగు ప్రకాశించింది. వెలుగు దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకేది కూడా వెలుగు కాదు. మిగతాదంతా ఆర్టిఫిషియల్ వెలుగు. కొంతకాలం, కొద్ది రోజులు ఉండి లయమైపోతుంది. కానీ నిత్యమైన వెలుగు అనేది దేవుని యొక్క వెలుగు మాత్రమే. ఈ రోజుల్లో ఇప్పుడు చూడండి, 3 రకాల బాప్తీసాల ద్వారా నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించాలి. అంటే నూతన జన్మ అనుభవాన్ని నువ్వు పొందాలి. మరి నువ్వు ఎలా వెళ్తావు? పుట్టినోట్లో ఏం రాశాడు అక్కడ? చదువునానా? పరిశుద్ధాత్మతోను. 3:3లో పుట్టినోట్లో ఏం రాశాడు? యోహాను సువార్తలో పైనుండి అనుందా? క్రొత్తగా జన్మిస్తేనే అన్న దగ్గర ఏ అని రాశాడు కదా. క్రొత్తగా అంటే పైనుండి. అర్థమైందా? పైనుండి వచ్చిన జీవం ఎవరు? యేసుక్రీస్తు. పైనుండి నీకు పంపబడిన జీవం నీకు రాకపోతే నీకు పరలోకం లేదు. పైనుండి నీకు సూచనగా ఇవ్వబడిన నీటి బాప్తీసం, పైనుండి పంపబడిన పరిశుద్ధాత్మ బాప్తీస్మము, పైనుండి అనుగ్రహించబడినటువంటి శ్రమల బాప్తీసం, 3 బాప్తీసాలు నీ శరీరం పొందాలా, సంపూర్ణత అవ్వాలా. అప్పుడు జీవం నీలో ప్రవేశిస్తుంది. జీవాన్ని సంపాదించుకోకుండా ఇక నువ్వు ఏది కలిగి ఉన్నా వ్యర్థమే. నిత్య జీవం కొరకు నువ్వు క్రీస్తు అనే జీవాన్ని నువ్వు సంపాదించుకోవాలి. క్రీస్తు అనేటువంటి జీవము కలిగిన వెలుగును నువ్వు సంపాదించుకోవాలి. ఉందా అండి? సంపాదించుకోవడానికి కష్టపడ్డారండి? చిన్న ఉద్యోగం ఉన్నా, చిన్న అనారోగ్యం వచ్చినా, చిన్న బలహీనత వచ్చినా, చుట్టాలు వచ్చినా ఆ వెలుగు సంబంధమైన జీవాన్ని పక్కన పెట్టి మన ఇష్టం చదవండి నాన్న. అక్కడే సువార్తలోనే, యోహాను సువార్తలోనే 1:9 కూడా చదువునానా? నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఉంది, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఇప్పుడు చూడండి, ప్రతి మనుషుని కూడా వెలిగిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన్ని వెలుగు అన్నారండి. గమనించారా? వచ్చుచు మనల్ని కూడా వెలిగిస్తుందట.
ఇప్పుడు మనం వెలిగించబడ్డామా లేదనేది ఎలా తెలుస్తుంది? వెలుగులో ఉన్న జీవపు గుణాలు ఉండాలి, వెలుగులో ఉన్న సత్యపు గుణాలు ఉండాలి, వెలుగులో ఉన్న పరిశుద్ధత, నీతి, విశ్వాసం ఉండాలి, వెలుగులో ఉన్న ప్రేమ, సహనం, తగ్గింపు ఉండాలి. వెలుగు సంబంధమైన గుణాలు యేసుక్రీస్తులో నువ్వు చూసావు, అదే గుణాలు నీలో కూడా ఉండాలి. అలా అయినప్పుడే నువ్వు ఒక వెలుగువి. నీలో ద్వేషం, అసూయ ఉందనుకోండి, నువ్వు కంప్లీట్గా నువ్వు చీకటివే. నీలో అతిక్రమం, పాపం ఉందనుకోండి, నువ్వు కంప్లీట్గా నువ్వు చీకటివే. అర్థమైందండి? చదవండి నాన్న. అక్కడే 3వ అధ్యాయంలో 19, 20 వచనాలు కూడా చదువునానా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చెను. ఇప్పుడు చూడండి, వెలుగు సంబంధమైన గుణాలు నువ్వు సంపాదించుకోకపోతే నీకు ఆల్రెడీ తీర్పు జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఏమో తీర్పు జరుగుతుంది అని అంటే అసలు మన దేహంలో, మన మనసుకి ఏమాత్రం భయం ఉండదు. నువ్వు మనుషులు కల్పించిన కోర్టులో నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి, కోర్టు నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, ఈ లోక చట్టం నుంచి తప్పించుకోవచ్చు. దేవుని చట్టం నుంచి తప్పించుకుంటారండి? దేవుని చట్టం నుంచి తప్పించుకుంటారా? వెలుగు సంబంధమైన గుణాలు లేకపోతేనట నీకు తీర్పు జరుగుతుందని రాశాడు. ఏమండి, భయపడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? గుడ్డెద్దు చేలోబడ్డట్టు వాక్యాన్ని కలిపి చెరిపి దుర్బోధలు చేసేటువంటి వారిని ఎంత చక్కగా నమ్మి నువ్వు నీ కుటుంబం వెళ్ళి దర్జాగా కూర్చొని, ఏమండి, ఆర్స్యంకి వెళ్ళి విగ్రహారాధన సంబంధమైన మానవుల చేత కల్పించబడిన పద్ధతుల చేత నడిపించబడే దుర్బోధకుల సంఘాల్లోకి వెళ్ళి ఎంత దర్జాగా కూర్చొని ఆనందిస్తున్నారో. వాక్యపు వెలుగులో మీ బ్రతుకులేంటో చూసుకోండి. ఎంతకాలం మోసగించబడతారు? ఎంతకాలం దుర్బోధకుల చేతుల్లో మోసగించబడతారు చెప్పండి? దేవుని వాక్యం చెప్తుంది, బాబు మీకు తీర్పు ఇదే. లోకంలో వెలుగు ఉంది, ఆ వెలుగులో ఒక జీవం ఉంది, ఆ జీవం ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వెలుగు యేసుక్రీస్తు వలన నీకు అనుగ్రహించబడిన వెలుగు చేత నువ్వు వెలిగించబడుతున్నావా? ఏమో ఊరికే సరదాగా దురద చెవులు కలిగిన వాళ్ళై వాక్యాలు వింటూ ఉంటారండి, అంతే. జస్ట్ విని వితిన్ సెకండ్లో ఇంటికి వెళ్ళే లోపల మర్చిపోతారు. ఇంటికి కూడా వెళ్ళక్కర్లా, మందిరపు గడప గుమ్మం దాటిన వెంటనే మర్చిపోతారు. అసలు మరలా లేఖనం ఏం చెప్పింది, నాలో మరణాన్ని తీసేసి జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యం నాతో ఏం మాట్లాడింది అని ఆలోచించేవాడు ఎవడుంటాడు? ధ్యానం చేసేవాడు ఎవడుంటాడు? నేర్చుకునేవాడు ఎవడుంటాడండి? ప్రపంచంలో ఎంతమందితోనైనా మాట్లాడతారు, కానీ దైవజనులతో మాట్లాడడానికి నీకు తీరికొండదు. దైవజనుల దగ్గర ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పించుకోవడానికి తీరికొండదు, వాక్యం చెప్పించుకోవడానికి నీకు తీరికొండదు. చూడండి, మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు, ఏం భయం లేదు. ఎందుకు పనికిరాడురా ఈడు అన్నవాడు ఖచ్చితంగా మొదటివాడు అయ్యే పరిస్థితులు ఉంటాయి, తలకిందులు అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున ప్రభుదాస్ గారు కుటుంబం అంతా బలహీనంగా ఉంటే ఉండొచ్చేమో, రేపొద్దున వీళ్ళే రేపొద్దున పరలోకంలో ఉంటారు. అర్థమైందండి? దేవుని ఎదుట ఒక దైవజనుడిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దైవజనులు దొరికితే పరసంబంధమైన, వెలుగు సంబంధమైన గుణాలు అవి మనిషికి, ఆ గుణాలు నేర్చుకోకపోతే నీకు ఆల్రెడీ తీర్పు జరుగుతుందని భయపడండి. మళ్ళీ చదువునానా 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని. అయిలారా, వెలుగు లోకంలోకి వచ్చేసింది. తమ క్రియలు చెడ్డవైనందున. ఇప్పుడు చూసారా, చెడ్డ క్రియలు నీలో ఉంటే మనుషులు వెలుగును ప్రేమింపక. చూడండి, మనుషులు వెలుగును ప్రేమించరు, చీకటినే ప్రేమించిరి. మరి ఎవరిని ప్రేమిస్తారు వాళ్ళు? చీకట్లో ఏముంది? మరణం ఉంది. చీకట్లో ఏముంది? అబద్ధం ఉంది. చీకట్లో ఏముంది? గర్వం ఉంది.
ఏమండి, ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని విని గ్రహించుకొని అర్థం చేసుకునే పిల్లలు లేరండి. వీళ్ళకి ఏం కావాలంటే, ఏమోలేండి నేనేం అనలేకపోతున్నాను, బాధపడుతున్నాను. వాక్యపు వెలుగు వచ్చి నిన్ను దర్శించిన వెలుగు గుణాలు నువ్వు నేర్చుకోవట్లేదంటే నువ్వు ఆల్రెడీ చీకటి. అంటే అర్థం ఏంటి? నీలో చెడ్డ గుణాలు ఉన్నాయి, చెడుతనం ఉంది. చెడుతనానికి 13 గుణాలు ఉన్నాయి. ఎక్కడుంది? మార్కు సువార్త 7వ అధ్యాయం. ఎక్కడది చూడండి, 13, 12. ఈ చెడ్డవన్నీ మీ మనుషుల యొక్క హృదయంలో నుంచే వచ్చునని ఉంటుంది. 21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, మనుషుల యొక్క హృదయములో నుండి దురాలోచనలు. ఇప్పుడు చూడండి, దురాలోచన అనేది ఒక చీకటి, అదే మరణం. జారత్వములను, దొంగతనములను. జారత్వం అంటే ఏంటి? పెళ్లి కాకుండా చేసేది జారత్వం, వ్యభిచారం. దాన్ని జారత్వం అంటారు. పెళ్ళి అయిన తర్వాత చేసేది వ్యభిచారం. ఇదే చీకటి. నువ్వు ఒక చీకటిగా ఉన్నావు. వారి క్రియలు చెడ్డవైనందున చీకటి అని లేఖనాలు చెప్పబడ్డాయి. చదువునానా? నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును. చూసారా? కామ వికారాలంటే ఏంటి? శరీర సంబంధమైన స్పర్శల చేత తృప్తి పడుతూ ఉంటావు. ఇదే కామ వికార చేష్టలు. మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూసారా? ఇవన్నీ ఏంటి? చెడ్డవి. వీటిల్లో ఏ గుణం నీలో కనపడినా నువ్వు ఒక చీకటి. అంటే మరణం, చీకటిలో మరణం ఉంటుంది. గమనించారండి? చీకటిలో జీవం ఉండదు. ఎన్ని సంవత్సరాలకి నువ్వు దేవునికి భయపడతావు? ఎన్ని సంవత్సరాలు పట్టింది నువ్వు దేవునికి భయపడడానికి? భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోదు కదా. ఎంతకాలం నువ్వు నటిస్తావు? ఈ రోజున మృతులకును సజీవులకును, నువ్వు బతుకున్నా నువ్వు చనిపోయిన తర్వాత కూడా దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడంటే భయపడుతున్నావా? నీ కామ వికార చేష్టలో నీ దేహాన్ని వదిలిపెట్టకపోతే వీటన్నిటి నిమిత్తమై దేవుని ఎదుట ఒక దినాన్న లెక్క చెప్పాలి. ఇవేంటో తెలిసిన? చీకటి సంబంధమైన చెడ్డవి. ఇందులో మరణం ఉంది. భయపడేవాళ్ళు లేరు. కంటిన్యూ చేయనా? ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి, ఇప్పుడు చూడండి, లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఇప్పుడు నిన్ను పరిశుద్ధతలో నుండి నిన్ను తప్పించేస్తాయి. మనుషులందరినీ అపవిత్రపరుస్తాయి. అపవిత్రమైనటువంటి గుణాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. లేఖనాలు చదివి దేవుని తీర్పులు నా మీద ఉన్నాయని భయపడేవాళ్ళు లేరు. ఏమండి? మాట వరుసకు కూడా చీకటి సంబంధమైన మాటలు నీ నోట నాలుకకు రాకూడదు. సరదాగా నేను తాగుతాను, నేను తిరుగుతాను అనే మాట కూడా నీ నాలుకకు రాకూడదు. ఎందుకో తెలిసిన? నీ నాలుకలో జీవన మరణాలు ఉన్నాయి. నేను చస్తానను ఖచ్చితంగా చస్తావు. నీ నాలుకలో ఏ మాట అయితే అధికంగా ఉచ్చరిస్తావో అదే మాట నీ బ్రతుకులో జరిగిపోద్ది. గమనించారా? సామెతల పుస్తకంలో ఆ మాట ఉంది, జీవన మరణములు నాలుక వశమని. పిల్లలారా జాగ్రత్త. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఒక పాపికి తన పాపముల చేత మరణంలో ఉంటే, యేసుక్రీస్తు నీ కొరకు పరలోకం నుండి ఒక వెలుగును అనగా జీవాన్ని తీసుకొచ్చి నిన్ను వెలిగించాడు. ఆయన వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు లోకానికి ఒక వెలుగువి.
ఏమండి, ఆయన వెలుగు నీలో ఉందండి. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి నాన్న. యోహాను సువార్త 8వ అధ్యాయము. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, ఆ, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. ఇప్పుడు చూడండి, నేను లోకానికి వెలుగుని, నన్ను వెంబడించాలి, వెలుగు గుణాలను వెంబడించాలి. చదువు నాన్న, మళ్ళీ ఒకసారి చదువు నాన్న. నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. చూడండి, నువ్వు వెలుగు గుణాలను వెంబడించినప్పుడు, వెలుగును వెంబడించినప్పుడు నువ్వు చీకటిలో నడవవు. వెంబడించడం అంటే ఏంటి? ఇప్పుడు ఎబినేజర్ కుటుంబం ఒంగోలు నుంచి విజయవాడకి ప్రయాణం చేసి, ఇన్ని గంటలు ప్రయాణం చేసి, వెళ్ళేటప్పుడు 3 గంటలు, వచ్చేటప్పుడు 2 గంటలు, సుమారు ఇంచుమించుగా 5.5-6 గంటలు ప్రయాణం చేసి వచ్చి వెలుగు సంబంధమైన గుణాలను వెంబడిస్తున్నారు. ఏమండి, వెంబడించాలి. నీ డబ్బు దేనికి? నీ వెండి బంగారాలు దేనికి? వెలుగు సంబంధమైన గుణాలను సంపాదించుకోవడానికి, నీ ఆత్మను రక్షించుకోవడానికి. మరి నువ్వు దేనికి ఖర్చు పెడతావు? నీ సుఖభోగాలకి ఖర్చు పెడతావు. నీ మట్టి శరీరానికి చిన్న రోగం వస్తే నీ ఎకరం పొలం అమ్ముతావు. ఒక పాపి రక్షించబడ్డానికి నీ ఎకరం పొలం అమ్మి ఆత్మలో రక్షించడానికి పరిచర్యకి ఇచ్చేవాళ్ళు ఉంటారండి. మనకంటే అన్ని జనులే బెస్ట్ అండి. అన్ని జనులు వాళ్ళ గొళ్ళకెళ్తే దేవుడిచ్చిన 10 కోట్ల ఆస్తిలో కనీసం ఒక 10 లక్షలైనా బ్యాంకు అక్కడ హుండీలో వేసేస్తాడండి. మనకి 10,000 బ్యాంకులో ఉంటే 1000 రూపాయలు దేవునికి ఇవ్వడానికి ఒప్పుకుంటామండి. దశమ భాగం తప్ప ఇంకేదైనా తీస్తావా? నువ్వు దశమ భాగం కంటే ఎక్కువ తీయాలి, గుర్తుపెట్టుకోండి. నువ్వు దశమ భాగం తీస్తే నువ్వు వెనడో దేవుని చిత్తం చేసినడు కాదు. ఎంత దారుణమైన బ్రతుకులు బ్రతుకుతున్నారంటే ఈ రోజున ఊహకు అందట్లేదండి. యేసు మరలా నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచును. ఎక్కడ నడుస్తాడు? మళ్ళీ చదువునా మాట. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడో జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇప్పుడు చూడండి, జీవపు వెలుగు కలిగి ఉంటాడంట. ఏ మనుషులైతే జీవపు వెలుగు ఉంటుందో వాడు చీకటిలో నడవడం. చీకటి గుణాలు వాడిలో ఉండవు. ఇప్పుడు నీ దగ్గర చీకటి గుణాలు కూడా ఉంటాయి అంటే అర్థం ఏంటి? నీలో ఇంతవరకు జీవపు వెలుగు రాలా. యేసుక్రీస్తు జీవపు వెలుగు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించింది. అంటే ఇంతవరకు నీ జీవితంలో జీవపు వెలుగు చేత నువ్వు వెలిగించబడలా. వెలిగించబడ్డావండి? వెలిగించబడలా. ఇప్పుడు ఒక గొట్టం కొనాలి, 3,000 అవుతుందండి. ఇంకో గొట్టం ఇటు పక్కగా తిప్పాలి, మన వైపు తిప్పాలి. ఒక గొట్టం కొనండి. కొంటారండి? ప్రభుదాసు కొంటావా? ఆటో మీద స్టిక్కర్లు వేసి హీరో బొమ్మలు వేయించమంటే దానికైతేనా యేసు రక్తమే జయం. మనవాళ్ళు 4 మనవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మనవాళ్ళు ఇద్దరిని ఇటొకడిని తగిలించుకో. మనవరాళ్ళు ఎంతమంది? ఒకళ్ళు. ఎంతమంది? ఒకళ్ళు వెనక ఒకటి తగిలిచ్చు సరిపోద్ది. ఆటోకి ఎదరిద్దరు వెనక ఒకళ్ళు. ఫ్రేములు కట్టించి బోర్డులు పెట్టు. మనిషినితో మరణాన్ని నుండి విడిపించే వెలుగు, జీవపు వెలుగును గురించిన వాక్యం పెడతారండి, పెట్టరు. దాని విలువేంటో నీకు అర్థం కావట్లే. చూడండి, జీవపు వెలుగు ప్రకాశించినప్పుడు మరణం అనేది పారిపోద్దండి, చీకటి అనేది పారిపోద్దండి. ఎంత చక్కటి మాటలు. నేను ఉదయం ఈ 5 గుణాలు రాసినప్పుడు ఎప్పటికవుతాయి అనిపించింది. ఎప్పటికి చెప్పగలను నేను వీటిని
మళ్ళీ చదువు నాన్న, మళ్ళీ చదువు 8:12. నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. కన్ఫామ్గా చెప్తున్నాడు, నీకు చీకటి సంబంధమైన గుణాలు ఇక నీ బాడీలో కనపడవు. ఇప్పుడు కనపడతలేదంటే అర్థం ఏంటి? జీవపు వెలుగు ఇంతవరకు నీ బాడీలోకి రాలా. యేసుక్రీస్తులో ఉన్న జీవపు వెలుగు నీ బాడీలోకి రాలా. వస్తే యేసుక్రీస్తులో జీవం ఉన్నట్టు నీలో ఉంటుంది, ఆయనలో వెలుగున్నట్టు నీలో ఉంటుంది, ఆయనలో పరిశుద్ధత ఉన్నట్టు నీలో ఉంటుంది, ఆయన నీ పొరుగువాడిని ప్రేమించినట్టు నువ్వు కూడా ప్రేమిస్తావు, ఆయనలో ఉన్నటువంటి నీతి నీలో కూడా ఉంటుంది. అంటే ఇంతవరకు నీకు ఆయనలో ఉన్న జీవపు వెలుగు నీలోకి ఇంతవరకు రాలా. నీకు భయం లేదు, బాధ లేదు, శుభ్రంగా 3 పూటలు తింటున్నావు, కోళ్ళు, జబ్బలు, మటన్లు, బిర్యానీలు మొత్తం శుభ్రంగా తింటున్నావు, నిద్రపోతున్నావు, లెగుతున్నావు, నీకు దిగులు, చింత లేదు. ఎంతవరకు వెలుగు సంబంధమైన గుణాలు నీలోకి రాకపోయినా నువ్వు తిని తాగి దర్జాగా నిద్రపోతున్నావు అంటే ఒక్క నిమిషంలో నువ్వు పాతాళంలో ఉంటావు. పోయి భయం ఉందండి, సరదాగా ఉందా, ముచ్చట్లలాగా ఉంది కదా. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు సరదాగా ముచ్చట్లాడినట్టు ఉంది కదా. నీకు ఇష్టమైతే ప్రార్థనకు వస్తావు, లేకపోతే రావు. నువ్వేం కోల్పోతున్నావో చూసుకోలేవు. మరణము నుండి, పాతాళము నుండి, పాతాళం అంటే ఏమన్నా సరదా అండి? ఆరని అగ్ని అది. ఆరని అగ్ని నుంచి ఒక దైవజనుడు జీవపు వెలుగును తీసుకొని ఇంటికి వస్తే రానెత్తనవాడిని ఇంటికి అంటే రానెత్తనారండి. ఎబినేజర్ గురించి చెప్పనా, 11 నెలలు తిరిగానండి రాణిలా, నా ముఖం కూడా చూడలా. టెంకి వాళ్ళింట్లోనే అటు ఇటు తిరుగుతా, నా ముఖం వెంక కూడా చూసాడు కదా. ఫస్ట్ టైం కనపడినప్పుడు సర్లే అన్నాడు. నిజంగా నేను చెప్పనా, ఆ కుటుంబాన్ని దేవుడు కనికరించాడండి. ఆ జీవపు వెలుగును గుర్తుపట్టాడు. ఏమండి, గడగడ వణుకుతున్నారు పిల్లలు. నేను మీ గురించి ఎందుకు సాక్ష్యం చెప్పట్లా తెలీదు, నాకు తెలీదు, మీకు తెలీదు. కృష్ణ, నీ గురించి సాక్ష్యం చెప్పగలనా? ఎందుకని? దైవజనుడు వస్తాడంటే వస్తాడా? అబ్బో ఈరోజు చాలా బిజీ అండి. ప్రభుదాస్ గారికి ఆటో బిజీ, నీకేమో ఏదో ఒక బిజీ, ఫోన్లు బిజీ. వ్యాపారం పెద్ద రహస్యపు వ్యాపారం చేస్తున్నాడు. ఎవరికంటికి కనపడదు వ్యాపారం. యమ లాభం వస్తుందంట, వదిలిపెట్టట్లా. బంక పట్టుకున్నాడు. ఏం చెప్తాను చెప్పండి? పిల్లలారా, నన్ను తప్పుగా అనుకోమాకండి. ఈ రోజున జీవపు వెలుగు మన దగ్గరికి వచ్చి చీకటి సంబంధమైన చెడ్డ గుణాలన్నిటి నుంచి విడిపించి నీకు క్రీస్తులో ఉన్న మరణము లేని జీవపు వెలుగు, నిత్య జీవానికి సిద్ధపరిచే వెలుగు, మరణాన్ని, పాతాళాన్ని సిగ్గుపరిచే జీవాన్ని ఇచ్చేటువంటి వెలుగు నీ దగ్గరికి వస్తుందండి. ఏ ఎమ్మెల్యే తీసుకొస్తాడు నీ దగ్గరికి జీవపు వెలుగుని? ప్రపంచంలో పరిశుద్ధులైన దైవజనుల ద్వారానే జీవపు వెలుగు నీ దగ్గరికి వస్తుంది తప్ప ఏ వెలుగైనా నీ దగ్గరికి వస్తుందండి? ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు? సువార్తమ్మ, నేను మధుర వచ్చానండి, నేను ఒంగోలు వచ్చానంటే, అయ్యా నా ఇంటికి రా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతావా? అల్లుడిని కూతురున్నాడు తప్ప మనవాడిని తీసుకురా, ఈ మూతి ఇటు తిరిగి మనవాడిని తీసుకురా పాయవా అంటది. తప్పు లేదండి, నేను ఎగతాళి చేయడానికి మాట్లాడుతున్నా, విలువను తెలుసుకోండి అంటున్నాను నేను. ఏమండి, నీ మనవడు నిత్య జీవానికి తీసుకెళ్తాడా సువార్తమ్మ? కృష్ణ, నీ కొడుకు కూతురు నిత్య జీవానికి తీసుకెళ్తారా? ఇప్పుడు జీవం లేకపోతే చెడ్డవన్నీ నీలో ఉంటాయి. ఒక్క చెడ్డది నీలో ఉన్నా నువ్వు ఒక చీకటి మరణం నిన్ను ఏలుబడి చేస్తుందంటే భయపడేవాళ్ళు ఉన్నారండి? ఏమో నాకు తెలియదు మరి.
మరి ఏం చేయాలో నాకు తెలియట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అంధకార సంబంధమగు చీకటి రాజ్యములో నుండి దేవుడు మనలను కాపాడుకుంటూ వచ్చాడండి. చూడండి, రెండవ అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. రెండవ అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చదవండి నాన్న. అక్కడే 5-6 వచనాలు చదువునాన్న మూలవాక్యంలో. 1 యోహాను పత్రిక 5-6 వచనాలు మళ్ళొక్కసారి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, మీకు ప్రకటించే వర్తమానము ఏంటి అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును బా, లేదు. విన్నారండి? ఆయన యందు ఎంత మాత్రం కూడా చీకటి లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, ఇప్పుడు చూడండి, వెలుగుతో సహవాసం కలిగిన వాళ్ళమని చెప్పుకొనొచ్చు. చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇప్పుడు చూడండి, అబద్ధం ఆడుతూ ఏము జరిగించవంటే సత్యాన్ని జరిగించవు. ఇప్పుడు దేవుడు వెలుగు అంటే ఎవరు? సత్యము. గమనించారండి? దేవుడు అంటే ఎవరండి? సత్యము. ఇప్పుడు సత్య సంబంధమైన గుణాలు నీలో లేకపోతే నువ్వు వెలుగు కాదు. అర్థమైందండి? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడే 1 యోహాను పత్రికలోనే మనం చూడొచ్చు. 2:8 చదువునానా? మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. కొత్త ఆజ్ఞ నీకు రాస్తున్నాను. చీకటి గతించుచున్నది, చీకటి గతించిపోతుంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక. ఏ వెలుగంట? సత్యమైన వెలుగు. సత్యమైనటువంటి వెలుగు. ఇది రెండవ అంశం. ఇప్పుడు సత్య సంబంధమైన సత్యం అంటే ఏంటి? ఏమండి? చదవండి, సత్యం అంటే ఏంటో చదవండి. 1 మత్తయి సువార్త 17:17. మత్తయి సువార్త, అందుకు యేసు, క్షమించండి, యోహాను సువార్త 17:17. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరములారా. నానా, యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు చూడండి, సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యమే సత్యము. ఇప్పుడు వాక్యములో ఉన్న సత్యము నీలో నాలో ఉందండి? ఇప్పుడు చెప్పండి. సత్యము గనుక నీలో లేకపోతే నువ్వెవరు? చీకటి. సత్యం అనేది ఏంటి? వెలుగు. సత్యం అనేది ఒక వెలుగు. ఇప్పుడు మనలో సత్యం ఉందండి. ఇప్పుడు సత్యానికి ఎగెనిస్ట్గా ఏది పనిచేస్తుంది అండి? సత్యానికి విరోధంగా ఏది పనిచేస్తుంది? అబద్ధం. అవునా కాదా? లైస్, అబద్ధం పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అబద్ధమునకు జనకుడును. యోహాను సువార్త 8:44 ఏం చదువుతున్నాం? పోనీ 43 నుంచి చదువునానా? మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? ఇప్పుడు మీరెందుకు నా మాటలు గ్రహించట్లా? నేను మాట్లాడినప్పుడు నీకు ఎందుకు అర్థం కావట్లా? మీరు నా బోధ విననేరకుండవలనే కదా. ఇప్పుడు నా బోధ వింటల్లా మీరు. మరి ఏం వింటున్నావు? ఇప్పుడు విని కూడా విన్నట్టుగా ఉంటున్నావంటే, వాక్యం విని కూడా నువ్వు నేర్చుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు వింటల్లా, వింటున్నట్టు నటిస్తున్నావు అంతే. అంటే నువ్వు ఒక వేషధారివి. వాక్యాన్ని విని వేషధారులై నరకానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువైపోయారండి. వాక్యాన్ని విన్న తర్వాత వేషధారులు అవుతున్నారు, అంటే విని నటిస్తున్నారు. సత్య సంబంధమైన వాక్యాన్ని విని అర్థం కావట్లే. ఏమండి? ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఎలా అర్థం చేసుకుంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదువునానా? ఎక్కడ చదువుతున్నావు? యోహాను 8. చదువు.
మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. ఇప్పుడు మీరు ఎందుకు గ్రహించట్లేదు? నా బోధ వింటల్లా నువ్వు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇప్పుడు వాడు నువ్వు సత్య సంబంధమైన బోధన గనక విని నేర్చుకోకపోతే వెంటనే అపవాది నీకు తండ్రి అయిపోతాడు. భయం ఉందండి? నువ్వు వినడానికి నేర్చుకోవడానికి నువ్వు శ్రద్ధ చూపించకపోతే అపవాది నీకు తండ్రి అయిపోతాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు చూడండి, తండ్రిలో ఏముంటాయంట? అబద్ధంలో ఏముంటాయి? దురాశలు ఉంటాయి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. ఆది నుండి అంతేకాదు, దురాశలే కాదు, నరహంతకుడు, ఇతరులను చంపేసేవాడు నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. అసలు వాని యందు సత్యమే లేదు. సత్యము లేని వాడిలో ఏముంటో తెలిసిన? దురాశలు ఉంటాయి. సత్యము లేని వాడిలో ఏముంటో తెలిసిన? వాడికి బోధ అర్థం కాదు, వాడు బోధకు లోబడడు, అప్పగించుకోడు. సత్య సంబంధమైన వాక్యానికి అప్పగించుకోడు. నువ్వు సత్య సంబంధమైన బోధకు నువ్వు అప్పగించుకోకపోతే నువ్వు ఎవరికి అప్పగించుకున్నట్టు? అబద్ధపు బోధకి. వాడు నిన్ను దగ్గరుండి మోసపోరిచే దుర్బోధల చేత. ఈ రోజున చూడండి, దేవుడు చెప్పని విషయాలు సంఘాలకు బోధించి అక్రమమైన పద్ధతులతో దేవుని ఆరాధిస్తూ, యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది తెలిసిన? 10వ అధ్యాయం 1వ వచనంలో, గొర్రెల దొడ్డినకు పోవు మార్గము కలదు, ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు. వేరొక మార్గములో గేటు గుండా వెళ్ళడండి. వేరొక మార్గంలోంచి గోడెక్కి దూకి వెళ్తాడు లోపలికి. దేవుడు అంటాడు, వీడెవడో అక్రమ దారిలో వచ్చాడు, వీడి కాళ్ళు చేతులు కట్టేసి పాతాళానికి అప్పగించమంటాడు. పరిశుద్ధుల ద్వారా, ఉపదేశం ద్వారా దేవుడు ఏ వాక్య రీతిగా బోధించాడో అదే ప్రకారంగా నువ్వు నడిపించబడినప్పుడు మాత్రమే వెలుగు సంబంధమైన గుణాలు నిన్ను నడిపిస్తాయి. లేకపోతే మరణమనే చీకటి, అబద్ధమనే చీకటి, దురాశలనే చీకటి నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటాయి. గుర్తుపట్టారండి? ఏమో నాకు తెలియదు, ఏం గుర్తుపడతారో నాకు తెలియదు. చదవండి నాన్న, కొలస్సీ పత్రికలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఇప్పుడు చూడండి, అంధకార సంబంధమైన రాజ్యం అంటే ఏంటి? ఈ లోక రాజ్యం. ఈ లోకమంతా అబద్ధంతో, దురాశలతో నిండిపోయి ఉంది, నరహత్యలతో నిండిపోయి ఉంది. సత్యము లేకపోతే ఏముంటుందో తెలిసిన? దురాశలు ఉంటాయి. సత్య సంబంధమైన వాక్యానుసారమైన జీవితం చేయకపోతే దురాశలు ఉంటాయి. గమనించారా? అందుకనే అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన అంధకారం అంటే ఏంటి? చీకటి. చీకటిలో నుండి నీకు విడిపించాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఆయన వాక్యము సత్యము. ఇంకేమేమి సత్యము చదవండి నాన్న. రెండవది చదవండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చదువునానా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన వలన పొందినటువంటి అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? వాక్యము సత్యం. నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డం సత్యము. ఏమండి, దేవుని చేత నువ్వు అభిషేకించబడ్డావండి? ప్రభుదాసయ్య గారు, దేవుని చేత మీ భార్యాభర్తలు పిల్లలు అభిషేకించబడ్డారా? పరలోకం వెళ్తారా? నీకు అభిషేకం లేకపోయినా నీకు ప్రపంచంలో 10 కోట్ల ఆస్తి సంపాదించడానికి తెల్లారు లేగితే ఓకే, నీ జానడు పొట్టకి తినటానికి తిరగటానికి ఏందో ఆ బాధలేందో ఆ నొప్పులేందో నాకు అర్థం కాదు. ఒక సత్య సంబంధమైన జీవితం నువ్వు చెయ్యకపోతే ఆయన ఇచ్చిన అభిషేకం సత్యము, ఆయన ఇచ్చిన వాక్యము సత్యము. ఇంకేది సత్యము? అభిషేకం.
చదవండి నాన్న. మూడవది చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్ళతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ కొరకు అనుగ్రహిస్తే అది సత్యము. పరిశుద్ధాత్మను నమ్మేవాడు లేడండి. పరిశుద్ధాత్మ పంచి ఇచ్చిన కృపావరాలు లేవంటండి. అన్య భాషలు లేవనే వాళ్ళు ఒకళ్ళు, పరిశుద్ధాత్మ లేదనేది వాళ్ళు ఒకళ్ళు. ఎవడిష్టం వాడిది. సత్యం అంటే ఏంటి? ఆయన ఇచ్చిన ఆత్మ సత్యము, పరిశుద్ధాత్మ అభిషేకము సత్యము, ఆయన ఇచ్చిన వాక్యము సత్యము. ఏమండి, ఎవరు నమ్ముతారు చెప్పండి? రోమాపత్రిక 2:2 కూడా చదువునానా? రోమాపత్రిక 2:2. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే. ఇప్పుడు చూడండి, దేవుడు తీర్పు తీర్చే తీర్పు సత్యమును అనుసరించి జరుగుతుంది. ఆయన వాక్యములో నీకేది చెప్పాడో అదే సత్యము. ఆయన తీర్పు సత్యము. ఏమండి, నమ్మేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అక్కడే చూడండి నాన్న, మరొక మాటను కూడా మీరు చూడొచ్చు. రోమాపత్రిక 3:4 కూడా చదువునానా? నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇప్పుడు చూడు, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? సత్యవంతుడైన దేవుని దగ్గరికి వచ్చావు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యము, ఆయన ఇచ్చిన వాక్యము సత్యము, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సత్యము, ఆయన తీర్పులు సత్యములు. దేవుడే సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన ఏం చెప్తావు? నీకేమర్థమవుతుంది? చదువు నాన్న. తీతు పత్రిక 1:13-14 చదువు. తీతు పత్రిక 1వ అధ్యాయం 13-14 చదువు నాన్న. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, ఇప్పుడు చూడండి, యూదుల యొక్క కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి, ఇప్పుడు సత్యము నుండి తొలగించేటట్టు చేస్తుంది కల్పన కథలో. ఏది సత్యం? ఇప్పుడు కంటిన్యూ చేయి. సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? విశ్వాసము ద్వారా స్వస్థత పొందటం అనేది సత్యము. ఏమండి, ఈ సత్యాన్ని నమ్మకుండా కల్పన కథలు చెప్పేవాళ్ళు ఉంటారంట. సత్యము అంటే ఏంటి? దైవిక స్వస్థత అనేది సత్యము. విశ్వాసము ద్వారా నువ్వు స్వస్థత పొందటం అనేది సత్యము. ఏమండి, ఈ రోజున ఈ సత్య సంబంధమైన గుణాలు సంఘానికి నేర్పుతున్నారండి? నేర్పేవాళ్ళు ఉన్నారా? నీ ఇష్టం వచ్చిన మందులు, నీ ఇష్టం వచ్చిన ట్యాబ్లెట్లు. విశ్వాసము ద్వారా స్వస్థత పొందటం అనేది సత్యము. ఈ సత్యము జరిగిస్తున్నారండి? కల్పన కథలు మొత్తం చెప్తారు కూర్చోబెట్టి. దైవిక స్వస్థతలో లేకపోతే వాడు పాపి అని యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ అధ్యాయం మొత్తం చెప్తుంది. చదువుకోండి. యేసు ప్రభు తన నోటితో చెప్తే నమ్మేవాడు ఎవడున్నాడు చెప్పండి? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా చదువునానా? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆ ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇప్పుడు చూడు, ఆజ్ఞ అనేది ఏంటిది? ఆజ్ఞ అనేది సత్యము. ఆజ్ఞను అనుసరించి నడవడం సత్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పినటువంటి సత్యానికి సంబంధించిన గుణాలు, సత్య సంబంధమైన గుణాలు మనం సంపాదించుకున్నామండి? ఉన్నాయా మన దగ్గర? ఇవేవీ లేకపోయినా నీకు వెండి బంగారాలు, నీకు డబ్బు ధనధాన్యాలు ఏమోలండి, నేను ఎవరిని ఏమి అనలేకపోతున్నాను.
ఈ రోజున ఎంత దారుణమైన పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయంటే నేను దుఃఖపడుతున్నానండి దైవజనుడిగా. గమనించారండి? ఇప్పుడు ఎన్నిటి గురించి చెప్పాం? సత్యం అంటే ఎన్ని చెప్పాం? ఆయన వాక్యము సత్యము, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యము, ఆయన ఇచ్చిన ఆత్మ సత్యము, ఆయన ఇచ్చిన తీర్పు సత్యము, దేవుడే సత్యవంతుడు, ఆ దైవిక స్వస్థత సత్యము, ఆయన ఆజ్ఞలు సత్యం. ఇంకా చాలా ఉన్నాయండి, ఎతికితే ఇంకా చాలా దొరుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఎవరిలో కనపడుతున్నాయి? యేసుక్రీస్తులో కనపడుతున్నాయి. ఇప్పుడు ఆయన వెలుగు యొక్క జీవము నీలో ఉంటే ఇప్పుడు నీలో కూడా ఈ గుణాలన్నీ కనపడాలి. ఉన్నాయండి? అంటే ఇంతవరకు యేసుక్రీస్తులో ఉన్న జీవపు వెలుగు నీ బాడీలోకి ఇంతవరకు రాలా. ఇప్పుడు చెప్పండి, ఆయనలో ఉన్న వెలుగు ఇప్పుడు మనలో ఉందండి? ఊరికే గుడికెళ్ళి ఆయన ఇచ్చిన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం ఏమీ లేకుండా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న ఆ సంగతులు కూడా తెలియని సంఘాలు చాలా ఉన్నాయండి. హెబ్రోన్ పరిశుద్ధాత్మ నమ్మరు, బ్రదర్స్ గ్రూపు పరిశుద్ధాత్మ నమ్మరు. చాలా సంఘాలు ఉన్నాయండి, పరిశుద్ధాత్మను నమ్మని సంఘాలు చాలా ఉన్నాయి. నువ్వు పరిశుద్ధాత్మను నమ్మని సంఘాల్లో కూర్చొని ఎంతకాలం దేవుని రాజ్యానికి సిద్ధపడతాను, నేను వెళ్ళిపోతాను అనుకుని భ్రమపడతావు? ఎంతకాలం పట్టిద్దండి నీకు? సత్యం అంటే ఏంటి? ఆయన ఇచ్చిన అభిషేకం, ఆయన ఇచ్చిన ఆత్మ సత్యం, ఆత్మవరాలు సత్యము. అన్య భాషలు మాట్లాడకూడదండి, అదేదో పెద్ద అల్లరంట. ఒక వాక్యానికి అర్థం తెలియకుండా నువ్వు మాట్లాడొద్దు, తెలుసుకో. భాషలు అవిశ్వాసికి సూచకమై ఉన్నది అనే మాట ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు నీకు. కాబట్టి నా సమయం అయిపోయింది. కాబట్టి ఈ ఉదయకాలంలో వెలుగు సంబంధమైన గుణాలు నువ్వు సంపాదించుకోకపోతే ఖచ్చితంగా నువ్వు ఒక చీకటి అనేటువంటి సంగతిని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన మేము ఏ చీకటిలో ఉన్నామో, ఏ వెలుగులో ఉన్నామో, నీ సత్య వాక్యముల్లో నుండి 5 సంపూర్ణమైన వెలుగుకు ఉన్నటువంటి 5 సంపూర్ణమైన గుణాలను గురించి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, నా బిడ్డలకి నాకు మంచి బోధకుడిగా ఉండి బోధిస్తూ మమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తున్న మహాదేవుడు, వెలుగులో ఉన్న సర్వ సంపూర్ణమైన నీ గుణాతిశయముల చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగిన ప్రకారంగా ప్రభు వెలుగు సంబంధమైన గుణముల చేత మనందరినీ అలంకరించును గాక. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభువు నెమ్మదగిన దేవా